బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు కూడా దేవుని యొక్క కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఆ ప్రియ ప్రభుకు మనం అందరం కలిసి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. కొంతమంది అనారోగ్యంగా ఉండి ఆసుపత్రుల్లో ఉండడానికి అవకాశం ఉంది. వారి హృదయం ఎంతో బాధగా ఉంటుంది. గత రాత్రి వరకు దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా విన్నారు. అలాగే సడన్గా వారికి అనారోగ్యం చేయడం ద్వారా ఆసుపత్రుల్లో ఉండవలసి వచ్చింది. కొంతమందికి యాక్సిడెంట్స్ జరిగి ఉండి ఉంటాయి. తద్వారా దేవుని వాక్యాన్ని వినే అవకాశం కోల్పోయి ఉండి ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడా టీవీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని వింటున్న మన యొక్క జీవితాలలో వాక్యానుసారంగా జీవించడానికి మనము దినదినమో ప్రయత్నం చేయాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేయడం అని అంటే ఆ వాక్యాన్ని వినడం అంటే కేవలము దేవుని యొక్క కృపని గ్రహించాలి. ఎందుచేతనగా దేవుని వాక్యము ఈ రీతిగా నేర్చుకోవడం ద్వారా మనము యేసు ప్రభు యొక్క స్వారూప్యంలో ఎదగడానికి అవకాశం ఉంది. ఆయన యొక్క పవిత్రతను మనము అర్థం చేసుకుని ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రులుగా జీవించడానికి అవకాశం ఉంది. నా ప్రియులరా, నేను పదే పదే చెబుతున్నాను, ఈ వాక్య పరిచర్య ద్వారా నేనే కాదు ఎంతోమంది చెప్తున్నారు. ఇంతమంది వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పటికీ కూడా ముఖ్యోద్దేశం ఏమిటి అనగా మారు మనసు పొందడం, రక్షణానుభవం పొందడం, పాప క్షమాపణ పొందడం, పాపము నుండి నీతిలోనికి ప్రవేశించడమే ఈ పరిచర్య యొక్క ముఖ్యోద్దేశం. ఈ అనుభవం రావాలేనంటే కేవలము యేసు ప్రభు వారి యొక్క కృప. జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి రక్షింపబడాలి అనగా దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ దేవుని యొక్క కృప కొరకై ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. నెంబర్ 1, రక్షింపబడిన తదుపరి ఈ పరిచర్య ఫలితంగా మనం ఏమి నేర్చుకోవాలి అనగా పరిశుద్ధత నేర్చుకోవాలి. ప్యూరిటీ. మన యొక్క జీవితాల్లో మన ఆలోచన సరళి మారాలి, మన జీవిత విధానం మారాలి. వ్యక్తిగత జీవితం కానివ్వండి, కుటుంబ జీవితం కానివ్వండి, సంఘ జీవితం కానివ్వండి, మనం ఎక్కడ ఉంటామో అక్కడ పరిశుద్ధమైన జీవితం ద్వారా అనేకులను ప్రభావితులుగా చేయాలి. పరిశుద్ధ జీవితంతో పాటుగా కృతజ్ఞత. ప్రియులరా, ప్రభువారు మనను రక్షించారు, మనను ఈ స్థాయికి తీసుకుని వచ్చారు.
మన యొక్క జీవితాలలో ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. నా మటుకు నేను ఒక పేద కుటుంబంలోంచి వచ్చాను. దేవుడు ఒక రీతిగా నన్ను దీవిస్తే ఆ దీవెనను నాకే పరిమితం చేసుకోకూడదు. ఆ దీవెన నాకంటే పేదవారికి సహాయం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది అనే సత్యాన్ని నేను గ్రహించకపోతే నేను స్వార్థపరుడను అవుతాను. నా మాటలు జాగ్రత్తగా వింటూ ఉండాలి. కృతజ్ఞత అనగా దేవుడు నీకు ఇచ్చిన దానిలో సంఘానికి ఇచ్చి సంఘాన్ని ప్రోత్సహించాలి. దానితో పాటుగా పేదవారికి సహాయం చేయాలి, విధవరాండ్రకు సహాయం చేయాలి. దయచేసి నా మాట వినుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తద్వారా కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. నేను గత పాఠంలో కూడా చెప్పాను, ఈ దినాల్లో కుటుంబంలో శాంతి సమాధానం తాత్కాలికంగా ఉంటుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి యొక్క ఇంట్రెస్ట్లు మనం నెరవేరిస్తే, అనగా సినిమాకి వెళ్దాము అని భార్య అంది అనుకోండి, భర్త వెంటనే వెళితే వారిద్దరూ వెళ్ళారు కాబట్టి అది ఐక్యత అంటామా? ఐక్యత ఇన్ ఏ నెగిటివ్ యాంగిల్. నా ప్రియులారా, ఈ రాత్రి గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షింపబడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధత ఏలుబడి చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. చాలామంది యవనస్తులు నాతో మాట్లాడుతూ, అంకుల్ నేను రక్షింపబడ్డాను, గుడికి వెళ్తాను, బల్లలో పాలు పంపులు పొందుతాను, కానీ ఎందుచేతనో ఒక అమ్మాయిని చూస్తుంటే నాకు దుష్ట తలంపులు వస్తున్నాయి, ఒక అబ్బాయిని చూస్తూ ఉంటే నాకు చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది దినదిన ప్రక్రియ. దినదినము ఆ ప్రభు మీద ఆధారపడాలి, దేవుని వాక్యాన్ని చదువుతుండాలి, పరిశుద్ధతలో పెరగాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. ఆదిమ సంఘము చేసింది ఇదే ప్రియులారా. వారి దేవుని వాక్యంలో వారు పెరిగారు. అపోస్తలులు దేవుని వాక్యంను ఉన్నది ఉన్నట్టుగా బోధించారు. అట్టి అనుభవంలోనికి రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఈ రీతిగా అనేక విషయాలు నేను చెప్పగలుగుతున్నా అండి. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి వీలుని వారు మోకరించండి, వీలు లేని వారు ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. ఆదిమ కాల సంఘాన్ని మేము ధ్యానం చేయడానికి మీరిచ్చిన కృప కొరకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కొద్దిగా ప్రారంభించిన ఆ సంఘం దినదినాభివృద్ధి కావడానికి మీరు కృప చేస్తూ వచ్చారు. ఆదిమ కాలంలో ఏ కార్యం జరిగిందో ఈ కాలంలో కూడా అదే కార్యం జరగడానికి అవకాశం ఉంది. మేము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధాత్మను పొందవలసిన బాధ్యత మా మీద ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మేము మారు మనసు పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందాం నాయన. ఆ పరిశుద్ధాత్మ నింపుదల దినదినము పొందాలి అని మీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటున్నందుకై నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ నింపుదల మా యొక్క జీవితంలో కలిగిన నాడు పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంది. మా ప్రియ ప్రభువా, మీ కృప ద్వారా, మీ నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా మేము ఉచితంగా రక్షింపబడ్డాం. కానీ ప్రియ ప్రభు, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కొంత మూల్యము చెల్లించవలసి ఉంది. పరిశుద్ధతో పాటుగా కృతజ్ఞత కలిగి జీవించడానికి, విధేయత కలిగి జీవించడానికి మీరు మాకు నేర్పించండి ప్రభువా. ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చారు, వారందరినీ దీవించండి ప్రభువా. మా ప్రియులు కొంతమంది ఆసుపత్రుల్లో ఉన్నారు, కొంతమంది మంచాల మీద ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, యాక్సిడెంట్స్ గురి అయి ప్రభువా బాధపడుతున్నారు నాయన. టీబీ ద్వారా, హెచ్ఐవి ద్వారా, దీర్ఘకాల వ్యాధులు ద్వారా, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఓ ప్రభువా సాతానుడు అనేక రీతులుగా తొందరలు కలుగు చేస్తూ ఉన్నాడు నాయన. మా బిడ్డలను కనికరించండి, మీ కృపాహస్తము వారిపై ఉంచండి, ముట్టి స్వస్థపరచండి నాయన. పేదలైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రత్యేకముగా విధవరాండ్రైన మా ప్రియ చెల్లెండ్రను, భార్యలను పోగొట్టుకున్న మా ప్రియ తమ్ముళ్లను, మా ప్రియ అక్కలను, అన్నలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. కొంతమందికి పిల్లలు లేరు నాయన, వారి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా.
ఈ రాత్రి ఈ వాక్య పరిచర్య అనేక మంది వ్యక్తులకు, కుటుంబాలకు, సంఘాలకు మేలుకరంగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనం వరకు మనము ధ్యానం చేశాం. 27వ వచనం నుంచి మరలా చదువుతున్నాను. వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారు అని చెప్పాను. ప్రియులరా, ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న సదూకైలు ఈ యొక్క భక్తులను చెరసాలలో వేయించారు. వారు చాలా అసూయతో లేక మత్సరంతో నిండుకొని ఉన్నారు. వారిని పట్టుకున్నారు, చెరసాలలో వేయించారు. చెరసాల ఈ భక్తులకు అడ్డుగా ఉంటుందా? ఆలోచించాలి. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారికి ఏది అడ్డుగా ఉండదు. కష్టాలే వారికి ఆశీర్వాదాలుగా ఉంటాయి అనే సత్యాన్ని గమనించాలి. చాలామంది మాట్లాడుతూ ఎంతకాలం ఈ బ్రతుకు, ఎంతకాలం ఈ కష్టం, ఈయనతో ఏగలేకపోతున్నాను, ఈమెతో ఏగలేకపోతున్నాను అని అంటూ దేవునిని నిందిస్తూ ఉంటారు. నా ప్రియ బిడ్డలు, ఈ కష్టాలు కలకాలం ఉండవు. ఈ కష్టాలు తాత్కాలికమే. ఎప్పుడైతే ఈ దైవదాసులను చెరసాలలో వేశారో పరలోకం ఊరుకోలే. పరలోకము దిగి వచ్చింది భూమి మీదకి అన్నట్టుగా కార్యం జరిగింది. చెరసాల తలుపులు తీయబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం. పరలోకం యొక్క స్పందన మనము గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అమ్మా పాప, నీ కన్నీరును తన కమిలిలో ఉంచినవాడు నీ ప్రియ ప్రభు. నీ కన్నీరును చూచి నీ భర్త ఇంకా అపహాస్యం చేయవచ్చు, ఇలా ఏడుస్తుంది అని ఇంకా బాధ పెట్టవచ్చు. కానీ నీ కన్నీటిని కవిల్లో ఉంచి కొలుస్తున్నా లేక భద్రపరుస్తున్నా నీ ప్రియ ప్రభు నీతో ఉన్నారు. ఎప్పుడైతే ఈ భక్తులను చెరసాలలో వేశారో ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. వారు తీసుకుని వచ్చి ఆ దూత ఏం చెప్పాడు అనగా, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క భక్తులు చెప్పేది ఏదో సొల్లి కబుర్లు కాదు, ఏదో కథలు కార్ఖానాలు కాదు. ప్రియులరా, వారు చెప్పేది ఏమిటనగా జీవమును గూర్చిన మాటలు. దేవుని నామానికి స్తోత్రం. వారి మాటల్లోనే జీవమన్నది. కొంతమంది మాటలు చాలా తీపుగా మాట్లాడతారు, కొంతమంది మాటలు చాలా విషతుల్యంగా మాట్లాడతారు. కీర్తనాకారుడు రాస్తూ ఏమన్నాడంటే, వారి మాటలు కత్తిపోటు వంటి మాటలు అని అన్నారు. కొంతమంది మాట్లాడుతుంటే కత్తితో పొడిచినట్టుగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఆ దేవదూత చెప్పింది ఏమిటనగా, ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి. దేవుని వాక్యాన్ని నేను చెబుతున్నాను అని అంటే మీరు ఒక వ్యక్తి బోధిస్తున్నాడు అని మీరు అనుకునవద్దు. ఒక వ్యక్తి బోధిస్తున్నాడు, జీవాధిపతి అయిన యేసు ప్రభు వారి పక్షంగా జీవమును గూర్చిన మాటలు పలుకుతున్నాడు అనే సత్యానుభవంలోనికి రావాలి. అప్పుడే ఈ మాటలలో జీవమున్నదని గ్రహిస్తే మీలో కూడా జీవం ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు బయటకు వచ్చారు. వారు బయటకు వచ్చి తెల్లవారుజామునే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. తెల్లవారుజామునే వారు ప్రకటిస్తున్నారు అని అంటే అప్పటికే దేవుని వాక్యాన్ని వినడానికి ప్రజలు వచ్చారు అన్నమాట. దేవుని వాక్యం పట్ల ఆది కాలంలో ఉన్న ఆశ. అవునా? ఈ దినాల్లో కూడా అట్టి ఆశ ఉండాలి మనకు. ఈనాడు మన సంఘాలలో పాస్టర్ గారు ముందు వచ్చేస్తారు, సభికులు ఎప్పుడో వస్తారు. సభికుల కొరకు ఎదురు చూడవలసిన ఆవశ్యకత ఈ దినాల్లో వచ్చింది. ఎటువంటి సాంప్రదాయంలో ఉన్నామో
మనము ఆలోచించాలి. దేవుని వాక్యము కొరకైన ఆతృత మన యొక్క జీవితంలో ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వీళ్ళు తీరికగా ఏం చేశారు అని అంటే, వాళ్ళ పెద్దలను పిలిపించి మీరు ఆ చెరసాలకు వెళ్ళి వారిని తోలుకుని రండి అన్నట్టుగా ఈ సన్నిహితుడు మహాసభ వారు చెప్పారండి. చెప్పిన వెంటనే వారు వెళ్ళారు, ఆ చెరసాల దగ్గరికి వెళ్ళారు. తలుపులు వేసినవి వేసినట్టుగా ఉన్నాయి. వారు మరలా వెళ్ళి చూస్తే అక్కడ మనుషులు లేరు. వాళ్ళకి చాలా ఆశ్చర్యమైంది. ఇదేమిటో, ఈ సభకు చెప్తే సభ వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకున్నారు. వీళ్ళు వచ్చి మెట్టుకు చెప్పారు. వాళ్ళు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. దీని యొక్క పరిణామం ఏరుదుగా ఉంటుందో అని భయపడ్డారు కూడా. అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా జరిగింది ఏమిటనగా, వారిని తీసుకుని వచ్చి సభలో నిలబెట్టినప్పుడు ప్రధాన యాజకుడు వారిని చూచి మాట్లాడుతున్నాడు. మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఖండితముగా మీకు ఆజ్ఞాపింపలేదా? ఈ నామమును బట్టి అంటున్నాడు. యేసు నామము అనడానికి వారికి ఇష్టం లేదన్నమాట. యేసు నామము అని అంటే ఎంత ఎలర్జీగా ఉండేదో ఆ కాలంలో ఉన్న ఆ సన్నిహితు సభలోని కొంతమందికి, అందరికీ కాదనుకోండి. ఈ నామమును బట్టి, ఏ నామం? యేసు నామం. యేసు నామములో రక్షణ ఉంది. యేసు నామములో స్వస్థత ఉంది. యేసు నామములో ఆదరణ ఉంది. ఆ యేసు నామమే నిన్ను నన్ను మనను మోక్షానికి నడిపించే నామం యేసు నామం. ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య చూసారా, ఎంత అసూయతో ఉన్నారో, ఎంత కోపం క్రోధం ప్రభు మీద ఉందో ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ మనుషుని హత్య అనగా యేసు ప్రభు యొక్క హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారు అని చెప్పాను. అంటే వీళ్ళు తేవడం ఏంటి? ఆల్రెడీ వాళ్ళే కదా ఆయన్ని చంపింది, సిలువ వేసింది. వాళ్ళు సిలువ వేసి సమాధి చేశారు. సమాధిలోంచి ఆ ప్రియ ప్రభు పునరుద్ధానుడు కావడం వీరు ఆపగలరా? పునరుద్ధాన జీవంతో ఆ ప్రియ ప్రభు సమాధిని గెలిచి ఆయన వచ్చారు అనే సత్యాన్ని వారికి తెలియలేదు. మనము గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 29వ వచనం. అందుకు పేతురును అపోస్తులను మాట్లాడుతున్నారు. మనుషులకు కాదు, దేవునికే మేము లోబడవలను కదా. దేవుని నామానికి స్తోత్రం అండి. ఎంత గొప్ప స్టేట్మెంట్ ప్రియులరా. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటనగా, మీరు యెరూషలేమును మీ బోధతో నింపారు అన్నప్పుడు యెరూషలేము పట్టణాన్ని దేవుని సువార్తతో ముంచెత్తారు అన్న మాట. అంటే యేసు ప్రభువారు ఆరోహణమైనప్పుడు ఆయన 3 ఏరియాస్లో దేవుని యొక్క సువార్తను చెప్పమన్నాడు. ఏమిటి? యెరూషలేములోను నెంబర్ 1, యూదయ సమరయలోను నెంబర్ 2, బూదిగంతముల వరకు నెంబర్ 3. వీరిక ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నారు. యెరూషలేమును దేవుని యొక్క వాక్యము చేత ముంచెత్తుతున్నారు. ఎవరు? కొద్ది మంది వ్యక్తులే. యెరూషలేము పట్టణాన్ని దేవుని యొక్క వాక్యం చేత ముంచెత్తుతూ ఉన్నప్పుడు ఈ కొద్ది మంది వ్యక్తులు, మనం ఈ రాత్రి గమనించవలసింది ఏమిటి అనగా, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంస్థలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామో ఈ రాత్రి ఆలోచించాలని ప్రభు పేరిట నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం ఒక్కసారి వినని ప్రజలు కూడా ఇంకా ఉన్నారు ప్రియులారా. 21వ శతాబ్దంలో కూడా యేసు ప్రభువారి పేరును ఒక్కసారి కూడా వినని ప్రజలు ఉన్నారు. జిల్లా స్థాయిలో దేవుని వాక్యం అందింది అని సంతోషించవచ్చు. మండల స్థాయిలో దేవుని వాక్యం అందింది అని సంతోషించవచ్చు. దూరమైన గ్రామాలకు ఎవరు వెళ్తున్నారండి? దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఒక సిస్టర్ పనిచేస్తుంది నర్సుగా, లేక ఒక తమ్ముడో చెల్లో టీచర్గా పనిచేస్తారు. వాళ్ళ గ్రామంలోనే వారు సువార్త కొద్ది మందికి చెబుతున్నారు. ఈనాడు మిషనరీలమో అని చెప్పుకుంటున్న మన యొక్క జీవితాల్లో
సంఘాలు కొడుతున్నాము అని చెప్పుకున్నాం. మన యొక్క జీవితాలలో మనము ఏమి చేస్తున్నామో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు ఏమన్నాడు? నేను ఈ సువార్తను గూర్చి సిగ్గుపడువాడును కాను. ఈ సువార్తను నేను చెప్పకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. ఆ సువార్తను గూర్చిన దర్శనము ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను పదే పదే చెప్తూ ఉంటానండి, ఈ సువార్త నీవు నేను మనం వెళ్ళి చెప్పాలి. నీవు నేను మనం వెళ్ళకపోతే వెళ్ళే వారిని పంపించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా మాట వింటున్నారు కదూ? నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళకపోతే వెళ్ళే వారిని పంపించు. కొంతమంది నాతో మాట్లాడుతూ, అంకుల్ నేను పేదవాడిని, నాకు పరిచర్య చేయాలని ఆశ ఉంది, నన్ను సరిగ్గా నడిపించేవారు లేరు. మొన్ననే ఒక యవనస్తుడు మా ఆఫీస్కి వచ్చి అడుగుతున్నాడు. అట్టి నా ప్రియ బిడ్డలారా, నేను మనవి చేస్తున్నా, ప్రభు కొరకు ఏ త్యాగం చేసినప్పటికీ కూడా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 29వ వచనంలో ఆ పేతురు గారి ధైర్యం మనము ఆలోచించాలి. ఏమంటున్నాడు? మేము మనుషులకు కాదు భయపడవలసింది, మమ్మల్ని పిలిచి ఈ సేవా దర్శనాన్ని మాకిచ్చిన ఆ దేవునికి మేము భయపడాలి, ఆ దేవునికి మనం లోబడాలి. నా ప్రియులరా, మరొకసారి చెప్తున్నాను, దేవునికి లోబడినంత కాలము మన కష్టాలు కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే సత్యానుభవంలోనికి ఈ రాత్రి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అనేక పర్యాయాలు నేను ఈ సేవలో ఉన్నాను కాబట్టే కదా ఈ బ్రతుకు ఇలా దాపురించింది. భర్త అనుకోరు, భర్త సేవలో ఉన్నారు కాబట్టి. కొన్ని పర్యాయాలు భార్యలు అనుకుంటారు, ఈ దిక్కుమాలిన వాడిని చేసుకున్నాను, వీడు సేవ చేస్తున్నాడు, అందుకనే మా బ్రతుకు ఇలాగ వచ్చింది. ఆమెను అనుకోదు, బిడ్డలు కూడా కలుపుతుంది. ఆమె బిడ్డలు కలిసి ఆ సేవకుడిని నిందిస్తారండి. ఎంత విచారకరమైన సంగతి ప్రియులరా. ఏమంటున్నాడు? పేతురును అపోస్తులను మనుషులు కాదు, దేవునికే మేము లోబడవలను కదా. మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, దేవుని నామానికి స్తోత్రం. ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేటుకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి సమయంలో ఈ మాటలు చదువుతుంటేనే నా హృదయం ఎంతో సంతోషంగా ఉప్పొంగుతుంది అండి. ఇశ్రాయేలు ప్రజలకు ఆ ప్రియ ప్రభు ఎందుకు ఈ రీతిగా చేశాడు, లేక దేవుడు తన కుమారుని యేసు ప్రభువాన్ని సిలువకు ఎందుకు పంపించాడు, సిలువలో ఎంత నికృష్టమైన రీతిగా ఆయనను వేధించారు, బంధించారు, కొట్టారు. ప్రియులరా, ఏమేమో చేశారు. మనము చెప్పుకోలేని విషయాలు. ఆ పవిత్రుడైన సుందరవర్ణుడైన రత్నవర్ణుడైన ఆ ప్రియ ప్రభు యొక్క మోముపై శరీరంపై ఉమ్ము వేశారు. అట్టి పరిస్థితులు ఎందుకు అనుభవించాడు ఆ ప్రియ ప్రభు అనగా నిన్ను నన్ను రక్షించటానికి, మారు మనసును పాప క్షమాపణను దయచేటు కొరకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. అవును, ఆయన మన రక్షకుడిగా. అందుకని ఆయన పేరు యేసు. యేసు అనగా ఏదో కులదేవత కులదేవుడి పేరు అనుకోవద్దు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి. ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడుగాను అధిపతిగాను. అవును, ఆయన సర్వాధికారి, సర్వ అధిపతి అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ నన్ను 32వ వచనం, మేమును దేవుడు తనకు విధులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. అవును ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు అనేక పర్యాయాలు యేసు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాల గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు రోజున పేతురు గారు చెప్పిన ప్రసంగ సారాంశం ఇదే. ఆయనను మీరు చంపారు,
దేవుడు ఆయనను పునరుద్ధానుడిగా చేశాడు. దాన్ని గూర్చి మేము సాక్షులము అని ఎంతో గంభీరంగా సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, మన యొక్క శేషించిన జీవితంలో కూడా ఆ ప్రభు యొక్క మరణాన్ని, ఆ ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చెప్పగలిగిన వారుగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మర్చిపోవద్దు. ముగింపులో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ ప్రియ ప్రభు ఆరోహణానికి ముందుగా చెప్పిన 2 మాటలు ఏమిటనగా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన ఆరోహణం అవుతాడు అనగా, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేము, యూదయ, సమరయ, బుదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. నా ప్రియ బిడ్డలారా, నాకంటే చిన్నవాళ్ళు మీరు, దయచేసి ఎప్పుడు ఎక్కడ మీకు సమయం దొరుకుతుందో అప్పుడు ఆ ప్రభువు గూర్చి సాక్ష్యం ఇవ్వండి. మీరు పనిచేసే చోట, మీరు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారా అక్కడ, మీరు ఏదైనా ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారా అక్కడ, ఎక్కడ పడితే అక్కడ అవకాశం ఉన్న చోట ఆ ప్రియ ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చి ప్రభు కొరకు జీవించి ఆశీర్వదించబడుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.